హే గాయ్స్, దీపిక. వెల్కమ్ బ్యాక్ టు దీప్రా వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర టొమాటో కర్రీ చేస్తున్నాను. సో కొత్తగా అనిపిస్తుందా? గోంగూరని ఎప్పుడు మనం నాన్ వెజ్లోనే చేస్తూ ఉంటాం కదా, లైక్ మటన్, చికెన్, ప్రాన్స్. అలా కాకుండా ఇలా వెజ్లా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో చేద్దామా మరి? సో నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. గోంగూరని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు కూడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం. మనం గోంగూరని వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకుందాం. గోంగూరతో పాటుని మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చెప్పాను కదా, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవి 3 కలిపి ఉడికితేనే చాలా బాగుంటుంది. ఇవి ఉడికేటప్పుడే మనం ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. గోంగూర ఉడికిపోయిన తర్వాత మనం ఇలాంటి స్మాషర్ అనేది ఒకటి ఉంటుంది కదా గాయస్, ఆ స్మాషర్ తోటి మనం ఇలా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేయకండి, అసలు బాగుండదు. ఒక ఆనియన్ తీసుకోండి, ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని సరిపోతుంది. సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి, జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే మనం ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం గోంగూర చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాము. గోంగూర వేసిన తర్వాత మనకి ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. మనకి చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది. ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం అలాగే మిక్స్ చేసుకోండి. అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ కూడా గోంగూరకి పడుతుంది. లైక్ మీకు పులుపు అనేది ఉండదు, లైక్ చాలా బాగుంటుంది. మీరు మటన్ గోంగూర తింటే ఎట్లాంటి టేస్ట్ అయితే వస్తుందో యాస్టీస్ అలాంటి టేస్ట్ ఉంటుంది, బట్ దాంట్లో కాకపోతే మటన్ పీసెస్ అయితే ఉండవు. ఒక 2 మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. లైక్ ఒక 100 ml వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకుని ఒక 10 మినిట్స్, అంటే మనం 10 మినిట్స్ మటుకి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా గాయస్, కర్రీ ఎంత బాగా వచ్చింది కదా. మీకు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు నాన్ వెజ్జే కాదు కదా, పులుపు ఇష్టపడే ఎవరైతే చాలా బాగా లైక్ చేస్తారు, అసలు వదిలిపెట్టరు గాయస్, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో అంతే గాయస్, ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అనేది అంతా పైకి వస్తుంది కదా. మన గోంగూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్. సో ఈ కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గాయస్. ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.